హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో సిగురుమాడి మండలం ఇందుర్తి గ్రామంలో తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. जय बोलो गणेश महाराज की। ओ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। जय बोलो गणेश महाराज की, पवन सुत हनुमान की, श्री सीतारामचंद्र स्वामी की। राजा रामचंद्र महाराज की, पवन सुत हनुमान की। वचनादिवेशं वंदे सुराचरो वचनादिवेशं वचनादिवेशमो ఇప్పుడు మరి విష్ణుమూర్తి ప్రవేశము అందరూ కూడా చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. విష్ణుమూర్తి గారి యొక్క ప్రవేశం. శ్రీమన్నారాయణుడనురానే సిద్ధజన పరిపాలనుడనురా వైకుంఠపుర నివసించేటి ఆది విష్ణు నామమురా ఆది విష్ణు నామమురా మధ్యలోకమును మార్చియు నేను మహిలో వెలసిన వాడనురా ప్రేమత భక్తులు ఆదరించగను మహిలో వెలసిన వాడనురా
నే మైలో వెలసిన వాడనురా కామకోట సుందరాంగుడను నే కరుణ చూపటి వాడనురా నే కరుణ చూపటి వాడనురా భక్తి తోడు బలిపెట్టి వేగమును పుట్టి పుట్టిన వాడనురా ముక్తి పుట్టిన వాడనురా కామకోటి సుందరాంగుడను నే కరుణ చూపెటి వాడనురా కరుణ చూపెటి వాడనురా కామకోటి సుందరాంగుడను నే కరుణ చూపెటి వాడనురా శ్రీమన్నారాయణుడనురా నే సిత జన పరిపాలుండనురా స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా ఆహా మీ యొక్క నామాంకితము ఏమిటో విన్నవించరా తండ్రి స్వామి మీ యొక్క నామాంకితం ఏమిటో మీరు విన్నవించరా తండ్రి నా యొక్క నామము విష్ణుమూర్తి అందరు ఆహా వైకుంఠాపురి పట్టణాన్ని పరిపాలన చేసే వైకుంఠపతి అయిన మీరు విష్ణుమూర్తి స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్తిల్లు. నాయనా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి నేను సభామందిరముకు వెళ్తున్నాను ద్వారక. ఆహా మీరు ఏకరంగా వెళ్ళిపోండి తండ్రి అలాగే అని చూస్తే శ్రీ భువనేశ్వరి మాతాకు అమ్మలారనే వచ్చింది సభ అమ్మలారనే వచ్చింది సభ వంచతోటనే వచ్చింది నాంచతోటను వచ్చి నేను పొంగిపోతుంటే కొమ్మ భక్తులు చేసే మానతి నేనే పొంగిపోతుంటే కొమ్మ వినయమ్ముగనే విష్ణుదేవతను వైకుంఠం కొలుతున్న కొమ్మ అన్నయ్యా విన్నవించుకునేవో తెలియా ధరణి కల్పగురి పురముల వెలసిన దామోదరునే వెళతున్న తెలియా తల్లి నీకు ఇదే 10,000 వందనములు కదా బలగా పట్టును అమ్మా మీ యొక్క నామాంకితం ఏమిటో విన్నవించరా తల్లి నా నామం ధరణి అనగా భూలక్ష్మి దేవి అని అందరూ ఆహా మీ యొక్క భూభారాన్ని మోసే భూమాతము మీ యొక్క నామాంకితము భూదేవి అని కలుపుతున్నారు ఇప్పుడు మీరు వైకుంఠముకు ఈ భూమండలం పైన జరుగు ఘోరాలు కావలేక ఆ గుమ్మపైన రావాలని బతుకులకై ఆ వైకుంఠం చేరి ఆ భూమనారాయణ జరుగు లేకుండా ఆహా ఈ యొక్క భూభారాన్ని ఈ పాప భారాన్ని పోయలేక వైకుంఠముకెళ్ళి ఆ యొక్క విష్ణునారాయణ దగ్గరికి వెళ్ళి శరణు కోరి ఆ యొక్క పాపాత్ములైన రావణా బ్రహ్మను ఖండించుటకై వెళ్ళించిన వారలా తల్లి అలా సరే నేను కూడా మీ వెంట వచ్చాను పదా తల్లి దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేల జయరాధ లక్ష్మీరామ
దర్శనము సంగవేల దయరాధ వస్తులో మత్స్యావతారమెత్తి వేదములను కాపాడి మత్స్యావతారమెత్తి వేగములను కాపాడి గురుమావతారమెత్తి కొండను వీటునబోటి గురుమావతారమెత్తి కొండను నాబోటి వరహారూపమున భూమిని పైకెత్తినారు వరహారూపమున భూమిని పైకెత్తినారు రామనుగా వైని నీవు బలిరాజును బ్రోచినావు వామనుడా వైని నీవు బలిరాజును బ్రోచినావు లక్ష్మీ నరసింహుడ వైని రాజని తుంచినావు లక్ష్మీ నరసింహుడ వైని రాజని తుంచినావు భార్గవ రామునిగా నీవు ధర్మమును నిలిపినావు భార్గవ రామునిగా నీవు ధర్మమును నిలిపినావు దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేల దయరాధ దర్శనమో సంగవేల దయరాధ లక్ష్మీలోల దర్శనమో సంగవేల దయరాధ దర్శనమో సంగవేల దయరాధ లక్ష్మీలోల దర్శనమో సంగవేమయా వైకుంఠవాస దర్శనమో సంగవేమయా వైకుంఠవాస. స్వామి ఆదినారాయణ నీకు ఇదే 1500 స్వామి. స్వామి ఆదినారాయణ నీతో ఒక మనసు గురించడానికి వచ్చింది స్వామి. వినమయ్యా ఆదినారాయణ ఒక మాట తెలిపెద శేషాశయన వినమయ్యా ఆదినారాయణ ఒక మాట చెప్పెద శేషాశయన వినవయ్యా ఆదినారాయణ నీవో నా మనవి చిత్తాగించి వినవయ్యా నీవు నా మనవి చిత్తాగించు వినవయ్యా ఆదినారాయణ ఒక మాట చెప్పెద శేషాశయన వినవయ్యా ఆదినారాయణ ఒక మాట తెలిపెద శేషాశయన వినవయ్యా ఆదినారాయణ ఒక మాట తెలిపెద శేషాశయన వినవయ్యా ఆదినారాయణ. ఆ దుర్మార్గుడు పాపభారం లేక నీ శరణార్థమై వచ్చింది కదా స్వామి. చింతానందకు బాబుదేవి నీ స్వంతమందు బాబుదేవి చింతానందకు మా భూదేవి నీ శాంతమందు నా భూదేవి చింతానందకు మా భూదేవి పంతముతో దుష్టుల పట్టి వాదించేరా పంతముతో దుష్టుల పట్టి వాయించేగా ఇలలో నా భక్తులను నేను రక్షించేరా చింతానందకు మా భూదేవి నీ శాంతమందు నా భూదేవి చింతానందకు మా భూదేవి. అమ్మా భూదేవి నీవు ఎందుకు అలా బాధపడుతున్నావు? నీ వరంపురగల ఏమి విచారం ఉన్నదో తెలుపుము. ఆదినారాయణ ధరణిలో రావణాసురుడు జనుల బతకానివ్వడు కన్నీరుడు ధరణిలో రావణాసురుడు జనులు బతకానివ్వడు తండ్రి సూరుడు ధరణిలో రావణాసురుడు చేయవలితో మరణము లేకుండా ధరణిలో రావణాసురుడు
ఆదినారాయణ అమ్మా భూదేవి ఆ ధరణి లోపల పెద్ద దండి తలకి రావణాసురుడు గలవాడు ఈ జనం భక్తనివ్వడం లేదు స్వామి. ఆ పరమేశ్వరి చేత వరమును పొంది దేవతలను చెరబట్టి శిక్షించి వారి నామ స్మరించి వారిని రక్షిస్తున్నాడు స్వామి. ఈ పాప వరం కూడా ఇన్ని కాలేకపోయినాను కదా. రావణ కుంభకర్ణాదుల పండితానందముల మంత్రి యోధులా రావణ కుంభకర్ణాదుల పండితానందముల మంత్రి యోధులా రావణ కుంభకర్ణాదుల భగదారులనే ఇంకా సరగుణ బట్టియు భగదారులనే ఇంకా సరగుణ విడువాక తుంటే నాయక మాయామెందుకు రావణ కుంభకర్ణాదుల పట్టి రావణ కుంభకర్ణాదుల. అమ్మా భూదేవి ఆ దుష్ట రాక్షసులను నేను వధించి ఆ యొక్క రావణ కుంభకర్ణాదులను దుష్ట శిక్షణ కొరకై దుష్ట రక్షణ కొరకై నేను ప్రతి యుగమున అవతారము దాచుతున్న వాళ్ళను ఆ దుష్ట రాక్షసులను సంహరించేదను భూదేవి. సురలందరిని బట్టినాడు వాడు పాపాలు చేయుచున్నాడు. సురలందరిని బట్టినాడు వాడు పాపాలు చేయుచున్నాడు. సురలందరిని బట్టినాడు పరమేశుని వరము నా పాప జాతుడు తోడు. పరమేశుని వరము నా పాప జాతుడు తోడు. 30 కోట్ల దేవతల వాడు గట్టిగా శరబట్టినాడు. 30 కోట్ల దేవతల వాడు గట్టిగా శరబట్టినాడు. 30 కోట్ల దేవతల వాళ్ళందరిని బట్టినాడు వాడు పాపాలు చేయుచున్నాడు. సురలందరిని బట్టినాడు వాడు పాపాలు చేయుచున్నాడు. సురలందరిని బట్టినాడు. స్వామి ఆదినారాయణ అమ్మా భూదేవి యక్ష గరుడ గాంధర్వ ఇంద్రులనే కాక ఆ 30 కోట్ల దేవతలను చెరబట్టి వాడు గట్టిగా చెరబట్టి మీ నామం స్మరించి వారిని శిక్షించి వారి నామం స్మరించి వారిని రక్షిస్తున్నాడు స్వామి. ఈ భారం మోయలేక మీ శరణాగ్రహి వచ్చింది కదా స్వామి. నేను 14 వనాలు వెతికెదా అట్టి దుష్టుల హతముగా వించెదా. 14 వనాలు వెతికెదా అట్టి దుష్టుల హతము ధారించెదా. 14 భువనములు వెతికెదా అఖిలములను వనరాముగలాంటి అఖిలముగలేను వనరాము నగువట్టి భూమిలో రాక్షసుల తత్వ కాతుంటేరా. 14 భువనములు వెతికెదా వట్టి విష్ణుర్జునను సంహరించెదా. 14 భువనములు వెతికెదా. అమ్మా భూదేవి 14 లోకములైనా తిరిగి ఆ దుష్ట రాక్షసులను సంహరించి ప్రజలను దేవతలను మునులను రక్షించేదను స్వామి ఆదినారాయణ అమ్మా భూదేవి ఈ భూలోకమందు ధర్మాత్ముడైన ఒక మహారాజు గలవాడు అతని వంశమందు జన్మించు. ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకయున్నవాడు. ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకయున్నవాడు. ధరణిలో దశరథరాజు అతనికి నలుగురు వరసులారించు. అతనికి నలుగురు అదిలాయముగనేవు అవతారమును దాల్చి నామనవి లాలించు రక్షించు దశరథరాజు అతడు సుతులు లేకయున్నాడు. ధరణిలో దశరథ
సుతులు లేకను ఉన్నాడు ధరణిలో దశరథరాజు. స్వామి ఆదినారాయణ అమ్మా భూదేవి ధరణి లోపల దశరథ మహారాజు అనే ధర్మాత్ముడు గలవాడు. అతని ఇంటిలో నలుగురు కుమారుల నుంచి ఈ దుష్ట సంహారం గావించుడు స్వామి. సరళీవు అన్నటులా లేరు రఘువంశంలో జన్మించేవాడు. సరణీవు అన్నటులే నేను రఘువంశములో జన్మించేవాను. సరణీవు అన్నటులే నేను అతిరముగా నేను వరదారాముగా దాచి అఖిలేయమున నేను అవతారములు దాల్చి భూమిలో రాక్షసుల తప్పగా కుంచేదా. ధరణిలో దశరథరాజు వారి వంశములో నేదుస్తేరాను. ధరణిలో దశరథరాజు సరళీవు అన్నటులా నేను రఘువంశంలో జన్మించేవాడు. ధరణివు అన్నటులా నేను రఘువంశములో జన్మించేవాడు. ధరణివు అన్నటులా నేను ఆదిశేషుని పిలిచేవాడు. అతని లక్ష్మణుని గావించేవాడు. ఆదిశేషుని పిలిచేదాను అతన్ని లక్ష్మణుని గావించేదాను. ఆదిశేషుని పిలిచేదాను శంకు చక్రం పట్టేవాడు. భరత శత్రాకుల గావించేవాడు. శంకు చక్రము పట్టేదాను భరత చిత్రాజుల గావించేదాను. శంకు చక్రము పట్టేదాను శ్రీలక్ష్మిని పిలిచేవాడు. లంకల సీతాగా పుట్టువలేవాడు. శ్రీలక్ష్మిని పిలిచేదాను లంకలో సీతాగా పుట్టుమడదాను. శ్రీలక్ష్మిని పిలిచేదాను సరళీవు అన్నటులా నేను రఘువంశములో జన్మించేవాడు. సరణీవు అన్నటులే నేను రఘువంశములో జన్మించేవాను. సరణీవు అన్నటులే నేను అమ్మా భూదేవి భూలోకమందున అయోధ్య ప్రభును పరిపాలించినట్టు దశరథ మహారాజు గర్భమున శ్రీరాముడాయి జన్మించి ఆదిశేషుని పిలిచి లక్ష్మణుని గావించి నా యొక్క శంకు చక్రం చేత భరత శత్రాజ్ఞుడు గావించి శ్రీలక్ష్మిని పిలిచి ఆ లంకలో సీతగా పుట్టుమని అప్పుడు ఆ రావణ కుంభకర్ణాదులను ఆ దుష్ట రాక్షసులను నేను సంహరించేదాను. భూదేవి ఇంకా నీవు చింత చెందకము. స్వామి ఆదినారాయణ నీ మడి మీద ఉమ్మని నేను వెళ్ళి వచ్చాను కాక నీ జీవన తోడించి ఈ లోక రక్షణ జన్మనెత్తి భూభారం తీర్చి అవలంబమని కోరుకున్నాను స్వామి. అలా చల్లగా వర్తిల్లు భూదేవి. హరితనారాయణ దోష నివారణ హరితనారాయణ దోష నివారణ హరితనారాయణ దోష నివారణ ఆపాదగరావా ఓ రామ ఆపాదగరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ. కావున అతని గర్భమందు నరరూపం ఎత్తి ఆ యొక్క దుర్మార్గుడైన రావణ సంహారం చేయమని చెప్పి వెళ్ళిపోగా పుత్రకామేశ్వరి యాగం చేసిన దశరథ మహారాజు గారు తన అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించుట శ్రీ రాజారామచంద్ర దశరథ మహారాజు వస్తాడు గట్టిగా చప్పట్లు. చేతులు వల్లే వస్తుంది, చేతులు లేకుండా ఉండకూడదు. నీకు తెలిస్తే ఇదేది అయ్యి వాళ్ళప్పుడు పోయి అయ్యి వాళ్ళప్పుడు శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అయోధ్యాపురి అధిపతులను అయోధ్యాపురి అధిపతులను నామము దశరథ రాజునురా
దశరథ రాజునురా కౌసల్య కైక సుమిత్ర ముగ్గురు నాన్నకు భార్యలురా ఆ ముగ్గురు నాన్నకు భార్యలురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా నలుగురు నాదు కుమారులురా నలుగురు కుమారులెంట పెట్టుకానయ్యో పురమేలెదరా అయోధ్యాపురమేలెదరా అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజునురా నీ పేరేం పేరు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు నీవేలా తండ్రి అవును నీకు ఇదే 10,000 వందనాలు అయ్యా నీకు అయింది అరే నాకు కౌసల్య కైక సుమిత్ర ముగ్గురు భార్యలు ముగ్గురు నీకు ముగ్గురు వెళ్ళారా అయ్యో నాకు రాముడు లక్ష్మణ భర్త శత్రుఘ్నుడు నలుగురు కుమారుడు నలుగురు ఇచ్చిరా ముగ్గురికి నలుగురు ఇచ్చిరా పోయ్యా ఏమైనా దొంగలైతే ఇట్లా నేను మొన్న ఇప్పుడే పైపోయి వచ్చి నేను అనుకున్నా నా పిల్లలు మంచిగా నేను పైపోయి అంటే పొట్టాలను అనుకున్నా నా సెల్లు తీసి నేను ఫోన్ వచ్చి ఎత్తింది ఎవరో ఆడలు చేసినందుకు అయ్యా ఎక్కడానికి దెబ్బలు వచ్చింది శివుడు కట్టడానికి గట్టగించే ఏమైతేనేవా నువ్వు ఫోటో ఇస్తావా ఎటువంటి ఇప్పుడు సభామందిరం అంటే అయోధ్యాపురి పట్టణం సభామందిరం ఆ పరిపాలన వేసుకోవడానికి పోతాను వాడు ఒక్కసారి పూలదాన్ని వేసుకుంటావా ఆ ఇంట్లో వచ్చి వేసుకో ఇక వచ్చినవా అదే చేశాను అయ్యా ఇంకా మొదలు లేదా అయితే నీ యొక్క భార్యలు ముగ్గురు భార్యలు అవును ముగ్గురు భార్యలు కౌసల్య కైక సుమిత్ర అవును ముగ్గురు ఒక్కటే తాప చేసుకున్నావా ఒకరికోవాలని చేసుకున్నావా ఒకరికోవాలంటే అప్పుడు సంతానం కాలేదని కౌసల్యం చేసుకున్న తర్వాత కౌసల్యం సంతానం కైకను సంతానం కాలేదని సుమిత్ర చేసుకుంటావు అంతేనా ఇక అట్లా కూడా కాలేదు అట్లా కూడా ఏదైనా దావకాల్లో తీసుకున్నావే దావకాల్లో ఇట్లా తీసుకున్నావు మరి కన్యారం లేనవా కన్యారం పోతే అక్కడ మందులు వాడుతున్నాయి రాలే కన్యారం పోతాయిరా నువ్వు యాగం చేస్తే ఉంటలే సరే నువ్వు ఆ యాగం వెళ్తే నలుగురు కుమారులు జన్మించారు ఎక్కువ తనకు సభ మందిరానికి వచ్చారు నువ్వు ఆశీర్వాదం ఉంటాడు రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవన్నుడ రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవన్నుడ రామచంద్రుడను భూమి దశరథ నందనుడను నా నామము వాహించి మనుజ పామరులను బ్రోచి మనుజ రాజీవనేత్రుడను శ్యామలవన్నుడ రామచంద్రుడను
దశరథ నందనుడను నా నామం వహించి భూమిని దశరథ నందనుడను నా నామము వాహించి మనుజ పామరులను తోటి మనుజ పామరులను బ్రోచి మనుజ రాజుల మదినే సమ్మతించియు రాజుల మదినే సమ్మతించియు రాములమై దుష్టరముల దుంచియు రాములమై దుష్టాముల దుంచియు హేమముదులకు నేమించితిరా రామచంద్రుడను దశరథ తనయుడ రంగుల మందున ముట్టిరా రామచంద్రుడను దశరథ తనయుడ రఘుకుల మందున జన్మించితిరా తల్లి కౌసల్యా తల్లియు కౌసల్యా నా పిన తల్లులో కైక సుమిత్రయు తల్లియు కౌసల్యా లక్ష్మణ భరత శత్రుఘ్నులు నా ముగ్గురు తమ్ముడు వినరా లక్ష్మణ భరత శత్రుఘ్నులు నా ముగ్గురు తమ్ముడు వినరా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రా సేవక ఆహా నా నామము వినియుంటివా స్వామి ఇదే 10,000 వందలు కదా అలాగా వచ్చుడు నీ యొక్క నామాంకితము నీ యొక్క పూర్వస్థితి అంతా వినరించుడు కదా తండ్రి అయోధ్య నగరము పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడు నా పేరు రాముడంగుడు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి పెద్ద భార్య అయిన కౌసల్య కుమారుడము నీ యొక్క నామాంకితము శ్రీరామచంద్రుడు తండ్రి అవును నా తల్లి కౌసల్య నా పిన్న తల్లులు కైకాసు మిత్ర మీ యొక్క పిన్న తల్లులు కైకాసు మిత్రులు నా సోదరులు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నీ యొక్క సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వచ్చిన వారు సభామందిరముకు వచ్చిన వారు దండ వేస్తే తొందరగా కావాలి రుమాడి మీద రుమాడిగా ఫోటోలు ఫోటోలు పట్టుకోవాలి మూసుకో లక్ష్మణుడు వస్తాడు ఒకసారి గట్టిగా చప్పట్లు శ్రీ రాజా రామచంద్రమూర్తికి మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడ మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడ కార్తీక రాముల యాజ్ఞ చేతబడి స్తోత్రము చేసెడి లక్ష్మణుడందురు ఆకుల రాముల యాజ్ఞ నిరతము స్తోత్రము చేసెడి లక్ష్మణుడందురు మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడ రాజుగాత్రుడ దశరథ రాజపుత్రుడ ఆహా స్వామి మీరు కొంచెం ముందుకు రారా నీ యొక్క నామాంకితం ఏమిటో విన్నవించరా తండ్రి సేవక నా నామము అవును కదా నేను దశరథ మహారాజు చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించిన వాడను నా పేరు లక్ష్మణుడందు ఆహా ఆ యొక్క అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన సుమిత్రాదేవి కుమారుడము నీ యొక్క నామాంకితం లక్ష్మణుడందు అవును మీ యొక్క పిల్లల పేరేంటిది మా పెద్దల పేరు కౌసల్య కైకాదేవి కైకాదేవి ఆ యొక్క పెద్దమ్మలు మీ అన్నగారి నామాంకితము మా అన్నగారు శ్రీరామచంద్రుడు మీ అన్నగారు శ్రీరామచంద్రుడు మా తమ్ముడు భరతుడు శత్రుఘ్నుడు మీ యొక్క తమ్ముడైన భరత శత్రుఘ్నుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్న వాడని నేను అయోధ్యాపురి పట్టణంకు అయోధ్యాపురి పట్టణం మీ యొక్క తండ్రి గారి వద్దకు వెళ్తున్న వాడని అవును నేను కూడా అంత పాయమాంచను ఇది వేసుకొని వేసుకో అవి ఇది ఒక్కటి మంచిది అయ్యా కొంచెం పని పెట్టాలి
చెప్పర ఫోటో వస్తుంది కోపం ఉండదు నవ్వు కిల్ల కిల్ల నవ్వాలి చూస్తే రాకెందు వదనుడా రాకెందు వదనుడా రాకెందు వదనుడా రాకెందు వదనుడా కుమారుడ తీరుడ చూరుడ ఆకటముగనను పడుతుందందును చేపను పిలిచి లోకములోపడ రాకటముగనను పడుతుందందును చేపని పిలిచారు లోకములోపల శ్రీకరుడను శుభకరుడను గంగని నామందిరా శ్రీకరుడను శుభకరుడను గంగను రావరదుడరా భక్తుండను తట్టున భక్తుండను భక్తుండను సులభ్రియ భక్తుండను భక్తుండను తట్టున భక్తుండను భక్తుండను సులభ్రియ భక్తుండను అక్షరకుల జన్మించితిరా నాగడముగనేనురా అక్షరకుల జన్మించితిరా నాగడముయ భక్తుండనురా రామ రామవని వేడిన వారికి రామ రామయని వేడిన వారికి రక్షణ చేయక తప్పనురా రక్షణ చేసి లక్షణురా ధరణి కల్పముని పురముల వెలసిన ధరణి కల్పముని పురముల వెలసిన అనుపాదములు నమ్మితిరా అంతోనన్ను విదల్చెదరా రాకెందు వదనుడరానే కైకకుమారుడ వీరుడ సూరుడ రాకెందు వదనుడరానే కైకకుమారుడ వీరుడ సూరుడ స్వామి నీకు 10,000 వందనములు కదా అయ్యా నీ యొక్క నామాంకితం ఏమిటో విన్నవించరా తండ్రి నా నామం భక్తుడు అయోధ్యాపురి దశరథ మహారాజు కుమారు భక్తుడు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ కుమారుండము నీ యొక్క నామాంకితం భరతుడు అని కైక కుమారుండము కైక కుమారుండను నా తల్లులు కౌసల్య కైక సుమిత్ర ముగ్గురు అన్నయ్య శ్రీరామమూర్తి లక్షణుడు తమ్ముడు శత్రాకుడు తమ్ముడు శత్రాకుడు ఇప్పుడు ఎన్ని పోతానే సరే చెప్పిన తినేసుకో తినేరా అయ్యా ఎందుకు వాళ్ళే తెలుస్తుంది వాళ్ళే నీళ్ళు వాళ్ళనే చెప్తాను శంకరాకి వస్తాను మీరు మూసుకో శ్రీ రాజా రామచంద్రమూర్తికి రాముల రక్షణ స్వామిని నమ్మిన రాముల రక్షణ స్వామిని నమ్మిన రాముల రక్షణ స్వామిని నమ్మిన మానక చెప్పని దానవులనులే మానక చెప్పని దానవులనులే మానక చెప్పని దానవులనులే మానక చెప్పని దానవులనులే రణముల గుంచెడి రాజకుమారుడ రణముల గుంచెడి రాజకుమారుడ రణముల గుంచెడి రాజకుమారుడ రణముల గుంచెడి రాజకుమారుడ నేనే ఆహా స్వామి నీకు ఇదే 10,000 వందనములు కదా సేవగా అయ్యా నీ యొక్క నామాంకితం ఏమిటో విన్నవించిన తండ్రి గారు చూడే నీ యొక్క నామాంకితము సుప్రాజ్ఞుడు అని నీ అబ్బా నీ అయ్యా నీ యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు నీ యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు నీ యొక్క తల్లి పేరు అయినా కౌసల్య సుమిత్ర సుమిత్ర కొడుకు మీ అన్నగారి పేరు రాముడు లక్ష్మణుడు భరతుడు మీ యొక్క అన్నగారు లక్ష్మణుడు భరతుడు మీ అన్నయ్యలు మీ తండ్రి గారు దశరథ మహారాజు నువ్వు ఎటువంటి అన్నవే చిన్న కనబడుతున్నావు పాలు బాగా ఇచ్చినట్టున్నది అమ్మ పెట్టుకుంటే ఆఖరులకు పాలు కట్టిన వాళ్ళు
శ్రీ రాజా రామచంద్రమూర్తి రారా శ్రీరామ ప్రేమ రక్షణి రారా శ్రీరామ ప్రేమ రక్షణి శ్రీరామ ప్రేమ రక్షణి రారా శ్రీరామ ప్రేమ రక్షణి రక్షణి మీరు నా గర్భంగా జన్మించినంతలో నా మనసు ఆనందమైన గాక. మనం సభకు పొందు